ఫ్రెండ్స్, how are you? Welcome back to my channel. Today recipe egg rice malai cake. కావాల్సిన హాఫ్ లీటర్ పాలు, మైదా పిండి 1 కప్పు, పావు కప్పు ఉప్మా రవ్వ, పావు కప్పు పంచదార, పావు కప్పు పెరుగు, 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ యాలకుల పౌడర్. ముందుగా పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత పంచదార వేసుకొని ఒక విస్కర్ కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరిగించిన పాలు కానీ ఫ్రెష్ పాలు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని మైదా పిండి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత విస్కర్తో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టిన తర్వాత దీనిపైన ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. దీన్ని మూతతో క్లోజ్ చేసుకోవాలి. మూతకి హోల్ ఉంటే పేపర్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి. ఈ కేక్ని ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. ఇంతలో మలైని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని మిల్క్ మైడ్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పోసుకోవాలి. 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వచ్చినంత వరకు ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్న పాలను ముందుగా చేసుకున్న కేక్ మీద వేసేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మలైని బాగా పీల్చుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకోవాలి. ఈ మలై కేక్ని మీకు కట్ చేసి చూపిస్తాం చూడండి. మలై కేక్ని కట్ చేసి చూపిస్తాం, ఒకసారి చూడండి. మలై కేక్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.